హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గ్రాండ్ వెల్కమ్ టు రంగనాథ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎడిటింగ్లో భాగంగా మనం ఒక టెంప్లెట్ని తీసుకొని మంచి లిరికల్ వీడియో అనేది పెట్టుకొని అండ్ మనకు నచ్చిన ఇమేజ్ని పెట్టుకొని ఒక వీడియోని అయితే ఎలా ఎడిట్ చేసుకుంటారో అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టెక్నాలజీ ఎడిటింగ్ లిటరేచర్కి మంచి నాలెడ్జ్ కనుక కావాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేసేయండి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూడండి. మీకు డెమో చూస్తే క్లారిటీ వస్తుంది వీడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. డెమో చూసిన తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, డెమో చూసారు కదా. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో నేను క్రియేట్ చేసిన ఈ డెమోని యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా క్రియేట్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా కావాల్సిన టెంప్లెట్స్ ఏమైనా కావాల్సి వస్తే నేను డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఒక టెంప్లెట్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లిరికల్ వీడియో లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి లిరికల్ వీడియో లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి నేను వాడిన ఇమేజ్ కూడా లింక్ ఇస్తాను. అండ్ అక్కడి నుంచి మీరు ఇమేజ్ లింక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కైన్మాస్టర్ అప్లికేషన్ మీ దగ్గర లేనట్టయితే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇవ్వండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో అడుగుతుంది. 16:9 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ లింక్ అని ఇస్తా కదా, ఆ వీడియోని ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఆ వీడియోని ఇంపోర్ట్ చేస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెంప్లెట్ని ఇక్కడికైతే నేను ఇంపోర్ట్ చేశాను. చూడండి, చాలా బాగా ఉంటుంది. బోర్డర్ అనేది ఉంది అండ్ లవ్ బీట్స్ అండ్ కింద మంచి రెక్టాంగులర్ షేప్లో మనకి లిరికల్ వీడియో అయితే వస్తుంది అండ్ లిరిక్స్ అయితే వస్తాయి. అండ్ మనకి పైన స్క్వేర్ షేప్లో ఉన్న రెక్టాంగిల్ షేప్లో ఉన్న దాంట్లో ఇమేజ్ అయితే వస్తుంది. అండ్ కింద వాటర్ మార్క్ కూడా ఉంది కాబట్టి సో మనకి ఇష్టమైన నేమ్ని అయితే మనం రాసుకోవచ్చు. సో టెంప్లెట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా బాగుంది కదా. అండ్ ఈ టెంప్లెట్ని అయితే నేనే క్రియేట్ చేశాను 30 సెకండ్స్ వరకు. సో ఈ టెంప్లెట్ని మీరు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ రెక్టాంగులర్ బాక్స్లోకి మనం లిరిక్స్ రాయాలి. కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో లిరికల్ వీడియో లింక్ కూడా ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇంపోర్ట్ చేస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను క్రియేట్ చేసిన లిరికల్ వీడియోని అయితే నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేశాను. అండ్ కరెక్ట్గా దీన్ని మీరు ఈ బాక్స్లోకి వచ్చేటట్టు చూసి సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మీరు ఈ లిరికల్ వీడియో దాని మీద ట్యాప్ ఇచ్చి లేయర్ మీద ట్యాప్ ఇచ్చి మీరు దీంట్లో బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసిన తర్వాత కరెక్ట్గా లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ దాన్ని కరెక్ట్గా రెక్టాంగులర్ బాక్స్లోకి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఈ వీడియోలో నేను చేస్తున్నట్టు కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కరెక్ట్గా అయితే ఇప్పుడు చూడండి, వెరిఫై చేసుకోండి. మీరు వెరిఫై చేసుకుంటే అది వెరిఫై అవ్వాలి. ఓకే, మనకి లిరిక్స్ అయితే మంచిగా అయితే ప్లే అవుతున్నాయి, చాలా బాగా ప్లే అవుతాయి. లిరిక్స్ కూడా చాలా అందంగా వచ్చాయి. లిరిక్స్ కూడా మంచిగా అయితే క్రియేట్ చేశాను నేను. సో మనకి లిరిక్స్ కూడా మంచిగా ప్లే అవుతున్నాయి. నేను వీడియో అయితే ప్లే చేయట్లేదు. వీడియో ప్లే చేస్తే ఆడియో కూడా ప్లే అవుతుంది. అండ్ ఆడియో ప్లే చేస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది కాబట్టి నేను ఆడియో అయితే ప్లే చేయట్లేదు. సో ఈ విధంగా లిరికల్ వీడియో అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇష్టమైన ఇమేజ్ని అయితే పెట్టుకుందాం. నేనైతే ఒక ఇమేజ్ని పెడతా చూడండి. అండ్ మీకు కూడా ఇదే ఇమేజ్ కనుక కావాలి అంటే ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ మీకు కూడా ఇదే ఇమేజ్ కనుక కావాలంటే ఇమేజ్ డౌన్లోడ్ లింక్ అని చెప్పి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఇమేజ్ లేయర్ని వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఏదైతే రెక్టాంగిల్ షేప్ ఉందో పైన
దాన్ని కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు క్రాప్ చేసుకోవాలి. మనం ఈ వీడియో మీద క్రాప్ ఇచ్చినట్టయితే కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. ఈ విధంగా నేను చేస్తా చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఇమేజ్కి మీరు ఇలా సెట్ చేసుకోండి కరెక్ట్గా. పైన రెక్టాంగిల్ బాక్స్లో నేనైతే సెట్ చేశాను. అండ్ ఇప్పుడు మీరు ఆ ఇమేజ్కి ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. అండ్ దాన్ని ఇన్ యానిమేషన్ అంటారు. ఈ ఇన్ యానిమేషన్ వచ్చేసి వైప్ డౌన్ ఇవ్వండి. వైప్ డౌన్ అండ్ న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 5లో పెట్టండి. 5లో పెడితే మనకి మంచి యానిమేషన్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూడటానికి అయితే వీడియో ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి మంచిగా ఇమేజ్ అయితే డౌన్ అయింది అండ్ లిరిక్స్ కూడా ప్లే అవుతున్నాయి. అండ్ మనకి టెంప్లెట్ కూడా ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఒకటి బ్యాలెన్స్ చేసాం. అదేంటంటే మనం ఈ మార్క్ ఏదైతే ఉందో వాటర్ మార్క్ని అక్కడ మనం నేమ్ అయితే రాసుకోవాలి. సో ఈ విధంగా వాటర్ మార్క్ అనేది ఆల్రెడీ టెంప్లెట్ పైన ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ అయితే ఇక్కడ రాసుకోండి. సో నా పేరు రంగనాథ్ కాబట్టి నేను నా నేమ్ అయితే ఇక్కడ రాస్తాను. దీనికోసం మీరు లేయర్ మీద ట్యాప్ ఇచ్చి టెక్స్ట్ మీద ట్యాప్ ఇచ్చి మీ నేమ్ని ఇక్కడ రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అది వైట్ ఉంది కాబట్టి మీరు ఓకే ఫ్రెండ్స్, టెక్స్ట్ యొక్క కలర్ వచ్చేసి బ్లాక్ ఇవ్వండి. ఎందుకంటే టెంప్లెట్లో వాటర్ మార్క్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కాబట్టి. అండ్ కే రంగనాథ్ అని అయితే నేను ఇచ్చాను. అండ్ దానికి సంబంధించిన లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఫాంట్ కావాలంటే మీరు ఫాంట్ కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఇది బాగానే ఉంది కాబట్టి నేను ఉంచేసాను. అండ్ మనం ఇచ్చిన టెక్స్ట్కి ఇన్ యానిమేషన్ కూడా వైప్ రైట్ ఇస్తే బాగుంటుంది. వైప్ రైట్ అయితే ఇవ్వండి. అండ్ న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 4లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చూసినట్టయితే మనకి టెక్స్ట్ యానిమేషన్ వచ్చింది వాటర్ మార్క్లో. అండ్ లిరిక్స్ అయితే ప్లే అవుతున్నాయి. అండ్ మనకి ఇమేజ్ కూడా వచ్చేసింది. ఇమేజ్కి ఎఫెక్ట్ కూడా వచ్చింది. అండ్ టెంప్లెట్ కూడా చాలా బాగుంది. సో ఈ విధంగా వీడియో అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మీకు పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి 1080pలో 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని మంచి బిట్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేయగానే ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన వీడియోని ఒకసారి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని టెంప్లెట్ని క్రియేట్ చేసుకుని ఒక వీడియోని ఎలా క్రియేట్ చేసుకున్నారో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ గుడ్ బై.